ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మా మమ్మీ చాలా మిరపకాయలు అయితే చేయబోతుంది. ఎట్లా చేస్తారో మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా పాప చెప్పినట్లుగా అయితే ఈ వీడియోలో చాలా మిరపకాయలు చేస్తున్నాను. అవి ఎలా చేస్తున్నానో ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఒక ఇలా డబ్బా తీసుకోవాలి. ఇందులో అయితే ఒక 1 లీటర్ పెరుగు తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇందులో ఒక 3 నిమ్మకాయలు పిండుకోవాలి. ఎండాకాలం కదా, చాలామంది చేసుకుంటారు చల్ల మిరపకాయలు. అంటే ఇవి చేసుకొని నిల్వ ఉంచుకుంటే నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా, అప్పుడు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో దానికోసమైతే అందరు ఎండాకాలంలో చల్ల మిరపకాయలు చేసుకుంటారు. మిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోండి, లేదంటే ఇది వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ విస్కర్తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము మిరపకాయలు తీసుకున్నాం కదా, వీటిని అయితే ఒక పినిస్ లేకపోతే ఏదైనా పిన్ తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మిరపకాయలు అన్నీ ఇందులో పెరుగులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా వైట్గా మిరపకాయలు అన్నిటికీ ఇలా వైట్గా అంటాలి. అయితే ఈ డబ్బాలో 2 డేస్ స్టోర్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ డే కదా, ఈ నెక్స్ట్ డే రోజు అయితే ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. ఆ 2 డేస్ స్టోర్ చేసుకున్న తర్వాత 3rd డే అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్లో వేసుకొని అలా 3 డేస్ ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరిన తర్వాత తీసుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో అయితే. బాయ్.